హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యారెట్ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు, ఎల్లుల్లిపాయ ఒకటి, కొబ్బరి కొద్దిగా, అలాగే సాల్ట్ రుచికి సరిపడా, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, తాలింపు దినుసులు స్పూను, అలాగే ఆయిల్ తగినంత ఆయిల్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇవి కొబ్బరి, ఎల్లుల్లిపాయ, కారం, కొంచెం ఉప్పు వేసేసి కొంచెం మిక్సీలో పట్టేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం క్యారెట్ ముక్కలు అనేది వేసుకోవాలి. మూత పెట్టుకుందాం మగ్గడానికి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా ఉల్లిపాయ మగ్గిని. ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందాం. 1/2 కేజీ క్యారెట్ చక్కగా ఇవన్నీ కలిపేసుకుని సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకుని కలిపేసుకుని మనం మగ్గపెట్టుకోవాలి చక్కగా. మనం సాల్ట్ అనేది వేస్తే ముక్క సాఫ్ట్నెస్ అయ్యి చక్కగా వేగుతాయి అన్నమాట, మగ్గులు తొందరగా. ఇప్పుడు మనం మూత తీసుకొని చూసుకున్నాం ఒక 5 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనం కొబ్బరి, కారం, ఎల్లుల్లిపాయలు అవన్నీ వేసి పెట్టి మసాలా ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకుందాం. ఇలా వేస్తే ఏమైందంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసి చూసుకున్నామండి. చూసారు కదా చక్కగా 5 నిమిషాల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, వేడిగా చేశాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి. ఇది మనకి ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో సేమ్ ఇలాగే చేస్తారనమాట. ఇది కొంచెం చూసారు కదా, మన హోటల్లో కూడా ఇలాగే చేస్తారు సేమ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.